మోక్షమార్గం కలుగుతుందని చెప్పినప్పుడు ఆ విధంగా చేయమని స్వామివారు చెప్పారు. అయితే వీరు వారందరి కోరిక మేరకు స్వామి మన జగన్నాథ స్వామి వారి అవతారంలో వస్తారు. నీవు మా వద్ద ఉండడం కంటే నీవు ఇంటికి వెళ్ళి నీవు కళ్యాణం చేసుకొని నీ కళ్యాణం లోక కళ్యాణము, నీ వంశానికి నీవే కరుడవు కాబట్టి ఈ కార్యాలన్నీ చేయాలంటే ఇక్కడ ఉండే జరగవు కాబట్టి నీ గృహానికి వెళ్ళమని స్వామి చెప్పారు. పక్షులు ప్రాణులు ఎన్నో కూడా శరీరం ఏంటి పాకుతూ వెళుతున్నా కూడా స్వామి వారు చెల్లించలేదు. స్వామి వారికి తెలియదు ఈ శరీరం మీద ఈ పక్షి వాలింది, ఈ శరీరం మీద ఈ జంతువు పోతోంది, ఈ పాము పోతోంది, ఈ బల్లి పోతోంది, తొండ పోతుంది, శరీరం మీద అన్ని తిరుగుతున్నాయి.
స్వామివారు పుష్పగిరి కొండపై ఉన్నప్పుడే మహిమలు చూపడం మొదలుపెట్టారమ్మా. వారు తత్వశక్తికి కోటయ్య గారు, గాంధీ వెంకయ్య గారు వాళ్ళిద్దరు కూడా బాబా అనుకునేటువంటి సంబంధం కలిగినటువంటి వారు. కోటయ్య గారి అబ్బాయికి వెంకయ్య గారి అమ్మాయిని అడగడానికి వెళ్ళినప్పుడు వీరి వంశంలో ఎవరికో అంతకు ముందు ఎవరికో ముప్పసం ఉన్నారు. కోరుకుందాం. జై జగన్నాథ స్వామికి జై, జై త్రిమూర్తులకు జై, శివకేశవ జగన్నాథ ఎవరికన్నా ఇవ్వండి. అదేవిధంగా గ్రామ ప్రజలంతా కూడా స్వామివారి యొక్క తధాస్తు
చేయవరకు శ్రీకాంతమ్మ అమ్మగారు సూక్ష్మంలో ఉండి ఎన్ని చేస్తున్నారు చూసారా? ఇదివరకు చేసి ఇద్దరు పట్టుకోమను దంపతులు ఇద్దరు పట్టుకోమను మంత్రముల ఉచ్చారణతో ఆభరణాలు అమ్మవారికి స్వామివారికి ముందు తలంబరాలు తలంబరాలు వచ్చి నిలబడండి అమ్మా. సరే అమ్మా. వెంకటరమణ గోవింద గోవింది పీఠాలండి అమ్మవారికి ఆభరణాలు సమర్పిస్తున్నారు. ప్రతి సంవత్సరం 9 కోటి గ్లాసులు కావాలట. బంగారు వస్తువులమ్మ అమ్మవారికి స్వామివారికి. వదిలేయండి. ఎంత ఖర్చు అయింది? ఓకే. 15,000 కాడికి కావాల్సి వస్తుంది ఒక్కో గ్లాసు. ఎవరైనా విడిగా అయినా వాటికి ఉపయోగిస్తారు. శ్రీ జగన్నాథ హరి వాడు గురి తగులు వాడు సౌమని పడియాల వాడు గురి తగులు వెంకటగిరి వెంకటేశ్వరనాథుడే వెంకటగిరి వెంకటేశ్వరుని
వందల మంది శిష్యులకు శిష్యులందరూ ఆశ్చర్యముతో స్వామి వారికి చేయని పాలన వంచను గుండెడు పాలు మొత్తము సాగడ కొల్ల భరితకు రచనమే ప్రాణము విరుచనము కొమ్మాలు అమ్మగారు ఆడి తమ్ముకై చూస్తూ చేసిన ఆపడాలే మానము కొన్ని వందల ఎన్ని దొంగలను వేల మంది మరి శిక్షకముతో దైవనామములు ఉచ్చరించు దారపోయి వాహనముపై వ్యక్తమని ఎవరు బాధులని సంత సత్తములు శ్రీకృష్ణయ్యా నీవు ఆపకురా శ్రీకృష్ణయ్యా ఆశ్చర్యనంబుల కాలిట కలి ప్రాణాధారముడా మహర్షులందరూ స్వామి వారితో సంకల్పించి మొట్టమొదటిగా రమ్యవతారే ప్రతిష్ఠించరు కృష్ణావతారము కన్నులకింపుల ప్రతిష్ఠి విగ్రహమును దంతరము స్వామి వారు కళ్యాణములకు మండపములు అన్న ప్రసాదాలు శరణ నిలయము బాహుకేతువుల మండపములు పుష్కరిణీలు మధురికములు నిర్మాణ ప్రసాద్ గారు 501 మనసులో ఉంది చెప్పాలంటే ఆమెకి మా బావమర్తి ఆయనకి ఒంట్లో బాగోట్ల ఆహారం కూడా వెళ్తల్లా చాలా ఇదైపోయింది. చాలా ఇదిగా ఉంటే ఎన్ని డాక్టర్లు ముక్కులో నుంచి 108 సార్లు అనుమానం చేయాలి. 40 రోజులు చేశారు. అట్లా 2 మండలాలు చేశారు. చేసినాక సహోదరుడు అనే దానికి వారి నోటి గుండా వచ్చిందే మనకి. అందువల్ల ఏంటంటే ఇవన్నీ మనకి తెలియవు. చాలా ఏ న్యూస్లోనే జరుగుతుందో మనం తెలుస్తున్నాం. అందువల్ల మనం ఎంతసేపటికి కూడా వాళ్ళని తలుచుకుంటూ కష్టాలు వస్తాయి. వచ్చినప్పుడు ఎంతో ఆనందపరిచారు కదా మా 281 లక్ష్మీకాంతమ్మ అమ్మగారు శివలింగములకు పూజలు చేసి అఖండ నామము జరుగుతుండగా కళ్యాణానికి వారికి వారి కుటుంబానికి నిరంతరము మన ఆశ్రమం పూజా అన్నిటికన్నా ప్రాముఖ్యత అమ్మగారు 9 కోట్ల శిష్యులందరూ గురు మార్గమున ప్రయాణిస్తూనే ఇందిరిగా సూర్యచంద్రుడు नमो नारायणाय नमः शिवाय ब्रह्मणे क्षीरेण तर्पयामि ओम 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 नमो नारायणाय नमः शिवाय ఎంతో ఆనందము ఉత్సాహము అన్ని వస్తాయి కాబట్టి అందరూ సేవించవలసిందిగా కోరుతున్నాను అమ్మా
దివ్యల రత్నకుమారి గారు, దివ్యల రత్నకుమారి గారు మనందరికి వెంకటేశ్వర కళ్యాణాలు ఇంకా అన్ని రకాల కళ్యాణాలు చేయిస్తూ ఈ కళ్యాణం రాయడానికి జై జగన్నాథ, జై జగన్నాథ, జై జగన్నాథ, జై ఎవరు మాట్లాడకండమ్మా. మేము చెప్పిన దానికి అందరూ 3 సార్లు చదవస్తారండి. వీళ్ళకి ఆశీర్వాదం ఇస్తాము. జగన్నాథ స్వామి శిష్యులు అందరూ కూడా మంగళకరం పొందాలని అందరికీ చక్కగా ఆశిస్తున్నారు. అనుకున్నాండి గారికి ఒకసారి దీర్ఘ సుమంగళిగా దీవించును గాక. తదాస్తు 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 తదాస్తు. శ్రీ గరుత్మంత స్వామి వీరికి మోహన సౌకర్యము కలిగించును గాక. తదాస్తు తదాస్తు తదాస్తు. శ్రీ లక్ష్మీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వీరికి కలుగుగాక. తదాస్తు తదాస్తు తదాస్తు. శ్రీ జగన్నాథ గురుదేవులు చాలా సంతోషం. కళ్యాణ రూపంలో రచించి చేయించినందుకు అందరం చాలా ధన్యులములు కూర్చొని కాసేపు 1 గంట సేపు చదువుకున్నామంటే మొత్తం చరిత్ర పుస్తకం మొత్తం చదివింది. ఎంత బాగా రాశారంటే మరి ఆయన మహత్యమే కదండి. ఆయన స్వాముల వారు చూపించిన సత్యమే కదా. చాలా సత్యం, చెప్పలేని సత్యం. మరి ఆయనకి తెలియదు. స్వామి గారు ఇందాక ఏమన్నారంటే అదే చెప్తున్నాను. మీరు చెప్తుండేవారు ఇలా జరిగింది. నేను చదువుతుంటాను, మొదలు పెట్టుకు ఆయన మొదలు పెట్టాను. నేను ఎవరిని అనుకున్నా నేను చరిత్ర మొదలు పెట్టేశాను. కాదండి, ఇప్పుడు జనరేషన్ పిల్లలకి స్వాముల వారి మీద నమ్మకం ఉండదు. స్వామి వారు నా చేత కలగజేయడానికి ఇలా రాయించారు. కాదు, ఎక్కువ వచ్చింది చాలా అంశాలు కూడా ఎవరికి తెలియని అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. తర్వాత చరిత్ర పుస్తకం నా చేతికి వచ్చిన తర్వాత స్వామివారి చరిత్రని ఎందుకంటే అలా 5-6 సార్లు చదివేశాను. చదివితే అంటే కొన్ని దాంట్లో అవన్నీ కూడా ఆర్డర్లో తీసుకొచ్చాను. గాన రూపంలో కూడా వారే వచ్చారు. గాన రూపంలో కూడా మన స్వామి కళ్యాణం కూడా చేస్తే బాగుంటుంది కానీ సమాధానం చెప్పలేదు. మీ కోరిక తీర్చు. వారి సమయం వస్తుంది, వారి బాధ మీతో అది సమయం. వీటిని అడిగితే అసలు మనకి ఆ కళ్యాణం గురించిన విషయం ఎక్కడ లేదు. వాళ్ళ అత్తగారి పేరేంటి, జగన్నాథ స్వామి అత్తగారి పేరేంటి, మామగారి పేరేంటి ఏవి తెలియకుండానే అమ్మవారి గుణగణాల గురించి ఎంత చక్కగా వర్ణించారో చూడండి. స్వామివారు గృహంలోకి వేయించేస్తున్నారు. జై జగన్నాథ